చాలా మంది తెలుగు స్టూడెంట్స్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అండ్ అక్కడ ఏ కోర్సుని మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ చూస్ చేసుకొని చదువుతున్నారు, అక్కడ చదివితే మన తెలుగు స్టూడెంట్స్కి కెరీర్ ఎలా ఉంటుంది అనే విషయాల్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అనూష గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటన్నింటినీ కాదని ఒక స్టూడెంట్ ఎందుకు సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలండి? మీరు అన్నట్టు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ యూనివర్సిటీ గురించి ఇన్డెప్త్గా నేను చెప్తే, ప్రోగ్రామ్ కాల్డ్ ఏస్టర్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో విచ్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఫ్రమ్ ద డే వన్ స్టూడెంట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ టు దేర్ స్టడీస్, they are into like practical exposure to the within the industry standards ఎలా ఉన్నాయో కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్కి ఒక స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఇస్తున్నారు యూనివర్సిటీ. సో అది ఎలా అంటే ఫ్రమ్ ద డే వన్, సో ఫ్రమ్ మార్నింగ్ 10 AM to 1 PM ఇట్ ఈస్ లైక్ ఓన్లీ ద రెగ్యులర్ క్లాసెస్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ మేట్ బి రెగ్యులర్ సబ్జెక్ట్స్ అనేది టీచింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్ they are giving a training called ASTER program, I said, right? So from afternoon they are going to a live sessions, like practical sessions. Okay. So ee sessions anedi, if suppose manam కోర్సెస్ కానీ లెక్చరర్స్ కానీ దే ఆర్ లైక్ సమ్వన్ హూ హాస్ కంప్లీటెడ్ ద పిహెచ్డి కానీ అలాంటి వాళ్ళు ఉంటారు. బట్ ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు తీసుకుంటారు అంటే, ఎవరు గైడ్ చేస్తారు అంటే, ద పర్సన్స్ హూ హ్యాస్ ఆల్రెడీ డన్, హూ హ్యాస్ ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, like where they have worked in top MNCs and they are coming to teach the students like how the real world is, ఎలా ఉంటుంది, ఒక డిజైన్, ఒక ప్రోగ్రామ్ డిజైన్ ఎలా చేయాలి, ఒక యాప్ ఎలా డెవలప్ చేయాలి. సో ఇలాంటి వాటి మీద దే విల్ గివ్ ద గైడెన్స్ టు ద స్టూడెంట్స్. సో విచ్ ఈస్ నాట్ డన్ ఇన్ ఆల్ ద యూనివర్సిటీస్, ఐ కెన్ సే. సో దట్ ఈస్ ద వన్ రీజన్ ద స్టూడెంట్ హ్యాస్ టు కమ్ join the university. And also we are having the certified training centers. So these are not ordinary, I can say. That is like Apple, Google, Microsoft. So these are in the universities. The training centers are in the universities. Great. So they are giving certifications to the students. Yeah. So totally I can say ASTER program is designed in such a way that from the day one he is not a student, he is working in an IT company. You can consider like that. Alla consider chesukochu. Because it's not an engineering program, it is an internship program, I can say. Nice. Yeah. Great andi. Ante కంపేర్ టు తెలుగు స్టేట్స్ లో ఉన్న యూనివర్సిటీని కంపేర్ చేసుకుంటే రాజస్థాన్లో ఉన్న సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటండి? రాజస్థాన్, జైపూర్, ఇట్స్ లైక్ అ పింక్ సిటీ. Exactly. Yeah, you know, right? It's a pink city, it's a beautiful city. If it is adi pakkan pedte, the university is in the middle of the city. So they can, means like it will be easy for the students also. ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇన్ కేస్ నాట్ లైక్ బయటికి అని కాదు, ఇన్ కేస్ దే కెన్ ఎక్స్ప్లోర్ ద సిటీ రైట్ అప్ ఇన్ టైమ్స్, దే ఆర్ నాట్, సో దట్ ఈస్ విల్ బీ ఆల్సో కమ్యూనికేట్ లైక్ ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. అండ్ దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ ఇట్ ఈస్ లైక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఇఫ్ యూ సీ లైక్ మనకు ఈ ఎన్ఐటీస్, ఐఐటీస్, లైక్ మనకు జేఈ మెయిన్స్ కానీ ఇలాంటి ఒక సపరేట్గా కోర్సెస్ ఓన్లీ ఫర్ దోస్ కోర్సెస్కి కొన్ని కాలేజెస్ ఉన్నాయి మనకు. సో అండ్ దే ఆర్ ఆల్సో ఆల్ ఆఫ్ దెమ్ అవన్నీ కూడా కోటా, ఇట్స్ అ ప్లేస్ ఇన్ ద రాజస్థాన్. సో అంత ఒక ఇప్పుడు అక్కడ చదివిన వాళ్ళే మనం చూసుకున్నట్లయితే ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వెళ్ళారు. సో అలాంటి ఒక కాలేజెస్ అక్కడ నుంచి వస్తున్నాయంటే యూ కెన్ కన్సిడర్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఆ ప్లేస్ మెయింటైన్ చేస్తుంది అనేది. ఐఎమ్ నాట్ లైక్ డిమోటివేటింగ్ అదర్ స్టేట్స్, బట్ ద థింగ్ ఈజ్ లైక్ ద స్టాండర్డ్స్ విచ్ ఆర్ మెయింటైన్ ఇన్ ద జైపూర్ సిటీ ఈజ్ లైక్ అన్మ్యాచబుల్. సో ఐ కెన్ సే దట్ అది ఒక రీజన్. సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో చదివితే మన తెలుగు స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందండి? మన తెలుగు స్టూడెంట్స్ ఫస్ట్ థింగ్ ఎక్కడ లాగ్ అవుతారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ. యా, వీఆర్ ఆల్వేస్ సరౌండెడ్ బై ఆర్ పీపుల్ ఓన్లీ. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ లెర్నింగ్ అదర్ లాంగ్వేజెస్. మనకి ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అస్. ఇఫ్ అండ్ ఆల్ మనం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ దాని మీద పెడితేనే మనం నేర్చుకోగలుగుతాం. ఇన్ కేస్ ఒక స్టూడెంట్ లైక్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు అంటే హీ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ అదర్ స్టూడెంట్స్. అక్కడ ఉన్న వాళ్ళతో వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాల్సిందే. సో దే కెన్ లెర్న్ కమ్యూనికేషన్. అండ్ ఆల్సో యూనివర్సిటీ అనేది ఓన్లీ నాట్ ఫర్ ఇండియన్ పీపుల్. సో దేర్ ఆర్ ఆల్సో స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ ఆల్సో. సో వాళ్ళ కల్చర్స్, వాళ్ళ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ దే కెన్ గెట్ టు నో బై ఇంటరాక్టింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో. యా.
అంటే సురేష్ జ్ఞాన్ విహారంలో చదివిన మన తెలుగు స్టూడెంట్స్ ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారండి? ఈ యూనివర్సిటీ ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు 2008లో ఎస్టాబ్లిష్ అయింది. యూ కెన్ కన్సిడర్ అరౌండ్ లైక్ 18 years ఫ్రమ్ సో 18 years ఓల్డ్ యూనివర్సిటీ. అండ్ ఆల్సో ఒక 4 మీన్స్ లైక్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 13 బ్యాచెస్ వెంట్ అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ. దోస్ alumnis ఆర్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ద టాప్ కంపెనీస్. We can say Apple, Google, Microsoft, TCS, Wipro. 500 plus companies are coming to the university for placements every year. Suresh Nanvihar University student ప్రతి ఒక్క టాప్ కంపెనీలో ఉన్నారు, ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. The alumnis are having this successful future, I can proudly say that.